అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీలోకి, రైస్‌లోకి బాగుంటుంది. ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా తక్కువ మసాలాలతో చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని చిన్న అల్లం ముక్క 2, 3 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. 5, 6 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు ఒలిచినవి వేసుకుని, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 స్పూన్ల ధనియాలు, చిన్న టీ స్పూన్‌తో స్పూన్ జీలకర్ర, అదే టీ స్పూన్‌తో గసగసాలు వేసుకుని, మూత పెట్టుకుని ఫైన్ పౌడర్‌గా చేసేసుకోండి మిక్సీలో. ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక ఇందులో 3 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకుని, మూత పెట్టి మిక్సీ వేసుకోండి. ఎటువంటి వాటరు యూజ్ చేయనవసరం లేదు. ఉల్లిపాయల్లో వచ్చిన వాటరే సరిపోతుంది. ఇలా బరకగా పట్టుకోండి, మరీ స్మూత్‌గా పట్టుకోవద్దు. ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, కళాయి వేడెక్కినాక సిమ్‌లో పెట్టండి. ఇందులో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ ఆయిలే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో ముందుగా పట్టిన ఉల్లిపాయ పేస్ట్‌ని వేసుకుని, 1 స్పూన్ సాల్టు, అర స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయ ఎంత వేగితే కూర అంత టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ పైకొచ్చే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోండి. ఇలా నేను 2, 3 సార్లు కలిపినాక ఇలా వేగింది. ఇందులో 2 స్పూన్ల కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక 5 ఎగ్స్ వరకు నేను ఉడికించుకుని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది వేసుకుంటున్నా. ఇవి వేయించుకోవాలంటే మీరు ముందే కూడా ఎగ్స్‌ని వేయించుకోవచ్చు. నేను వేయించకుండానే వేసుకున్నాను. దీంట్లో వాటర్ గ్లాస్‌తో గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలుపుకొని, ఇప్పుడు మీడియం మంట పెట్టుకుని 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి మీడియం మంటలో. ఇలా ఒక 10 నిమిషాల వరకు ఉడికినాక, సగం పైగా కూర ఉడికినాక ఇలా ఒకసారి కలుపుకుని, ఇప్పుడు పూర్తిగా సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి ఉడికించండి. ఇలా ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా కలుపుకుని మరో 5 నిమిషాలు ఉడికించండి. కూరలో వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి వస్తే కూర రెడీ అయినట్టు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.